హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఫౌండేషన్ క్లాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఇనీషియల్గా ఈ క్లాస్లో అయితే ఒక యానిమేషన్ నేర్చుకోవడానికి మనం వాయిస్తో వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగే ఆ యానిమేషన్ డ్రా చేయడానికి ఒక పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ కావాలి. అంటే పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ ఎందుకు, ఆల్రెడీ యానిమేట్ సీసీలోనే డ్రా చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ యానిమేట్ సీసీలో డ్రా చేస్తే మనకు కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. మరి ఇది డ్రా చేయడానికి ఫోటోషాప్ చాలామందికి వచ్చే ఉంటుంది. ఫోటోషాప్లో డ్రా చేసేసుకోవచ్చు కదా, సింబల్స్ లాంటివి ఈజీగా ఉంటుంది కదా, పెన్ టూల్ అవన్నీ అని అనుకోవచ్చు. కానీ ఫోటోషాప్లో చేయడానికి, ఈ ఇల్లుస్ట్రేటర్లో చేయడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వీటి గురించి తెలిసిన వాళ్ళు ఇదంతా బోర్ కొట్టచ్చు. కానీ మనం ఫౌండేషన్ క్లాస్ నుంచి అందరికీ నేర్పిస్తున్నాం కాబట్టి కొంచెం సహకరించాల్సిందిగా కమిటీ వాళ్ళని కోరుతున్నాను. ఇంకా పాయింట్లోకి వచ్చేద్దాము. ఇక్కడ మనకి లెఫ్ట్లో ఇల్లుస్ట్రేటర్, రైట్లో ఫోటోషాప్ పెట్టాను. ఒక యానిమేషన్ క్రియేట్ చేసేటప్పుడు అది ఎంత హై క్వాలిటీలో వస్తుంది అన్నది ఆ వెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు 1920x1080 అని చెప్పి మన హెచ్డీలో 4Kలో చూస్తూ ఉంటాం కదా వీడియో. మనం తక్కువ కంప్రెస్ చేసి, అంటే మనం తక్కువగా జనరేట్ చేసాం అనుకోండి వీడియో, అది యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత లేదా మీరు పలానా వెబ్సైట్లో పెట్టుకున్న తర్వాత ఎవరికైనా సబ్మిట్ చేసిన తర్వాత అది పెక్సెల్ అయిపోద్ది. అంటే పాయింట్ కింద విడిపోతుంది. ఏం కంగారు పడద్దు, ఇంటర్ఫేస్ చూసి దీని గురించి తాయితీగా నేర్చుకున్నాము. ఇక నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అసలు పెక్సెల్ అయిపోవడం ఏంటో చూద్దాము. ఇది ఆల్రెడీ ఒక లేయర్ మీద ఉంది కదా, లేయర్స్ గురించి కూడా చూద్దాం మనం. ఓకే, ఈ లేయర్ని లాక్ చేశాను. ఫోటోషాప్లో కూడా ఒక లేయర్ క్రియేట్ చేసి ఈ కింద లేయర్ని లాక్ చేస్తున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఈ పై లేయర్లో ఒక షేప్ను ఒకటి డ్రా చేసుకుందాము. ఓకే, దీనికి ఒక కలర్ ఇచ్చుకుందాం. నేనేం వాడుతున్నాను, ఏం కలర్ ఇచ్చుకుంటున్నాను ఏం ఆలోచించద్దు. జస్ట్ అసలు పెక్సెల్ అయిపోవడం ఎందుకు, మనం వెక్టర్ ఎందుకు క్రియేట్ చేయాలన్నది మాత్రం ఇందులో చూద్దాము. సో యాజ్ ఇందులో కూడా ఒకటి ఓకే, వేరే కలర్ ఏదైనా తీసుకుందాం. దీనికి ఒక రెడ్ కలర్ ఇచ్చుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీరు ఎన్లార్జ్ చేయండి. ఇది పెక్సెల్ అవ్వదు. ఇప్పుడు దీన్ని ఎన్లార్జ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఒకటి గమనించారా, ఇది బాక్స్ కింద పెక్సెల్ అయిపోతుంది. ఈ పక్కన మీరు చూసినట్లయితే ఈ వెక్టర్ అనేది మనం ఎంత ఎన్లార్జ్ చేసినా కానీ ఇది పెక్సెల్ అవ్వదు. అంటే చిట్లిపోయినట్టు అయిపోవడం అనమాట. మీరు దీన్ని ఇంకా ఎక్కువ చేస్తే చూసారా, డబ్బాల కింద కనిపిస్తుంది. సో ఇవే పెక్సెల్స్ మన స్క్రీన్స్లో 1920x1080 ఇన్ని పెక్సెల్స్ కలిపితే ఒక బొమ్మ మనకు అలా కనిపిస్తుంది. అది హెచ్డి తర్వాత అల్ట్రా హెచ్డి ఉంటుంది, 4K ఉంటుంది, 8K ఉంటుంది, ఇంకా చాలా ఉంటుంది దానిపైన. సో మనం అంత డెప్త్గా వెళ్ళట్లేదు, కోర్స్ వెళ్ళే కొద్దీ చూద్దాము. సో ఇక్కడ ఫౌండేషన్లో వెక్టర్ అనేది ఎందుకో చూసాము. ఈ వెక్టార్ని యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ ట్రేసింగ్ చేయబోతున్నాము. ట్రేసింగ్ అంటే ఏంటి, క్యారెక్టర్ ఎందుకు ట్రేస్ చేస్తాము, ఇవన్నీ మనం వెళ్ళే కొద్దీ చూద్దాము. ఈ క్లాస్లో అయితే మీరు పూర్తిగా చెప్పే పాయింట్ని మాత్రం అర్థం చేసుకోండి. ఈ ఇనీషియల్ పునాది లేకుండా బిల్డింగ్ నిలబడదు కదా, అలాగే ఈ పాయింట్స్ లేకుండా మీరు ఆ సబ్జెక్ట్లో డీప్గా వెళ్ళలేరు. ఏదో నేర్చుకున్నాం అన్నట్టు కాకుండా ఇన్డెప్త్గా నేర్చుకున్నాము. సో దట్ మీరు రేపు పొద్దున్న ఎంత టాస్క్ అయినా కానీ చాలా ఈజీగా యానిమేషన్స్ అనేవి చేయగలుగుతారు. సో ఇదే వెక్టర్ మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, ఇదే వెక్టర్ని యానిమేట్ సీసీలో కూడా చేయొచ్చు. కానీ ఇల్లుస్ట్రేటర్లు ఎందుకు చేస్తున్నాం, సో దానికి కూడా మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఈ ప్లాట్ఫామ్ త్రూ వెళ్ళడం వల్ల. సో అవేంటో కూడా ఇప్పుడు చూద్దాం. మనం డ్రా చేసుకునే అందమైన క్యారెక్టర్స్ కానీ లేకపోతే అన్నీ డ్రా చేయలేం కదా, మనం చాలా సోర్సెస్ ఇంటర్నెట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి పలానాది రెఫరెన్స్ కావాలి, ఇలాంటి క్యారెక్టర్ నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను, దాన్నే యానిమేట్ చేయాలనుకుంటున్నానంటే దానికి ఒక రెఫరెన్స్ కావాలి కదా. ఆ రెఫరెన్స్ కావాల్సినప్పుడు మనం ఇంటర్నెట్ నుంచే చాలా డ్రాయింగ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ నేను ముందుగానే ఈ వెబ్సైట్లో ఏంటో దీని గురించే మళ్ళీ చెప్తున్నాను, ఏం ఆలోచించద్దు, సబ్జెక్ట్ మాత్రం చూడండి. సో ఇక్కడ మీకు కనిపించే ఈ బొమ్మని జస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాం. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఈ క్యారెక్టర్, ఈ బొమ్మ ఇక్కడ మనకి ఇమేజ్ ఫైల్లో వచ్చింది. దీన్నే కదా మనం డౌన్లోడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈపీఎస్ ఫైల్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది, ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్. ఇప్పుడు ఇక్కడ రైట్లో మీకు ఫోటోషాప్ అనేది తీసేసాను, యానిమేట్ సీసీ అనేది ఓపెన్ చేశాను. ఇంటర్ఫేస్ ఇవన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని నేను మళ్ళీ చెప్తా. కానీ ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మనకి జేపీజీ ఫైల్ ఉంది కదా, దీని గురించి ఆల్రెడీ మాట్లాడా. సో ఈ ఈపీఎస్ ఫైల్ని డైరెక్ట్ డ్రాగ్ చేసాం. ఓకే,
ఇది మనకి ఎర్రర్ వస్తుంది. ఇదే ఫైల్ మనం యానిమేట్ సీసీలోకి డ్రాగ్ చేసాం. ఓకే, డన్. ఇక్కడ మీకు ఈ ఫైల్ వచ్చింది. ఇప్పుడు దీన్ని జస్ట్ కంట్రోల్-C, కంట్రోల్-V. ఎస్, ఇప్పుడు ఇక్కడికి మీకు ఈ ఫైల్ అనేది వచ్చేసింది. సో ఇదే యూజ్ కాదు, ఇంకా చాలా యూజెస్ ఉంటాయి. ఈపీఎస్ ఫైల్ని ఇల్లుస్ట్రేటర్ ఫైల్గా కన్వర్ట్ చేసుకొని దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవడం చాలా ఈజీ. త్రూ ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం చాలా స్టఫ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఫైల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో మనకి ఇక్కడ వై ఇల్లుస్ట్రేటర్ అనేది కూడా అర్థమైంది కాబట్టి నెక్స్ట్ మనం ఇల్లుస్ట్రేటర్ ఇంటర్ఫేస్ మన అడోబ్ యానిమేట్ సీసీకి తగ్గట్టు మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఇవన్నీ తీసేద్దాం, యానిమేట్ సీసీ కూడా క్లోజ్ చేసేద్దాం. ఓకే, డన్. ఈ వెబ్సైట్ కూడా క్లోజ్ చేసేద్దాం, ఇది కూడా క్లోజ్ చేసేద్దాం, ఈవెన్ దిస్ టు. ఓకే, ఇది మనకి ఇల్లుస్ట్రేటర్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్లోనే మనం నేర్చుకోబోతున్నాము. అసలు ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ ఇంటర్ఫేస్లో ఈ టూల్స్ ఏంటి, ఈ లేయర్స్ ఏంటి, అసలు ఇంటర్ఫేస్ ఏంటి, ఇంటర్ఫేస్లో మనం ఎలా ట్రేస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ డ్రాయింగ్ ఉంది, ఇది పార్ట్ టు పార్ట్ లేదు మనకి విడివిడిగా. కానీ మనం యానిమేట్ చేయాలంటే ఇది ఏ పార్ట్ కా పార్ట్ మనం డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకుంటేనే మనం ఇండివిజువల్గా ప్రతి పార్ట్ని యానిమేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. ఐ బ్లింకింగ్ కానీ ఆ హ్యాండ్ జెస్చర్స్ కానీ ఇవన్నీ మనం డ్రా చేయగలం. సో రెండో థింగ్ ఏంటంటే సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది యానిమేషన్ నేర్చుకునేటప్పుడు ఈ టూల్ మంచిదా అని ఆలోచిస్తున్నారు. అసలు ఫస్ట్ ఏ టూల్ అయినా వాడచ్చు, కానీ పాయింట్ ఏంటంటే మీకు బేసిక్స్ రావాలి కదా. బేసిక్స్ వస్తే ఈజీగా దేంట్లోకైనా మైగ్రేట్ అవుతారు. అది తర్వాత సెకండరీ థింగ్. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఈ బేసిక్స్ అన్న నేర్చుకోండి. ఈ టూల్ మంచిది ఏం ఆలోచించద్దు. ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి బుర్ర పనిచేయదు. సో ఇనిషియల్గా ఇలా నేర్చుకోండి. మీకు అసలు ఆయన చార్లీ చాప్లిన్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా 18 ఫ్రేమ్స్ టెక్నాలజీ మీద ఆయన కామెడీ అనేది చాలా వర్కౌట్ అయింది. ఆ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆయన ఈరోజు మనకి ప్రపంచానికి తెలిసాడు ఆయన. సో ఇలాగే మన దగ్గర ఉన్న టూల్స్ తోటి మనం ఏం చేయగలం అన్నది ఆలోచించండి. అంతేగాని ఈ టూల్ మంచిదా ఇది ఎప్పుడు బుర్ర ఆలోచిస్తుంది అంటే షార్ట్ కట్స్ అనమాట. ఇది ఈజీగా అయిపోద్ది. ఈవెన్ షార్ట్ కట్స్ అనేవి మంచిదే, కాకపోతే కష్టపడాల్సిన చోటని కష్టపడాలి. ఇది నేర్చుకునేటప్పుడు మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటే అంత కాన్ఫిడెంట్గా ఉంటారు. ఓకే, సో ఈరోజు క్లాస్లో అడోబ్ యానిమేషన్ ఫౌండేషన్స్ గురించి మనం కొన్ని తెలుసుకున్నాము, వెక్టర్స్ గురించి కానీ వీటి గురించి కానీ. రేపొద్దున్న దీనికి నెక్స్ట్ క్లాస్లో యానిమేట్ సీసీ గురించి ఇల్లుస్ట్రేటర్ ఇంటర్ఫేస్ గురించి వీటి గురించి నేర్చుకున్నాను. మీకు ఆ ఇంటర్ఫేస్ కానీ దాని గురించి చెప్తాను క్లాస్ 2లో. సో తూచా తప్పకుండా ఏదైనా చూసినా దాన్ని ఒకసారి ఇంటర్ఫేస్ని రఫ్గా మీరు ఓపెన్ చేసి ఆ టూల్స్ని వాటిని మీ ద్వారా మీరు ట్రై చేయండి. ఏమైపోదు, సిస్టమ్ క్రాష్ అయిపోదు, ఏమైపోదు. మీకు ఒకవేళ టూల్స్ లేకపోతే ఒక మెయిల్ అడ్రస్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి ఒకసారి కాంటాక్ట్ చేయండి. నేను చెప్పే ప్రాసెస్ ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను కొంచెం చేంజ్ చేసుకోవడానికి అవుతుంది అండ్ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నాకు వీలుగా ఉంటుంది. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో క్లాస్ రాగానే నోటిఫికేషన్ వస్తుంది. క్లాస్ వినేస్తే సరిపోదు, 1-2 సార్లు ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే అది మీ సెన్సెస్కి అలవాటు అవుతుంది. మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. నా పేరు పరంజోషి మాంతి, నేను మీ ఇన్స్ట్రక్టర్ని. ఓకే, థ్యాంక్ యూ.